కాని మత్తయి మార్కు సువార్తలలో శిలువ మీద యేసు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అంటారు. ఆయనే దేవుడైతే మళ్లీ దేవుణ్ణి ఎందుకలా అడుగుతారు? ఆయన దేవుని కుమారుడుగా తండ్రి అయిన దేవుడితో దేవా నేను ఎందుకు ఈ బాధ అనుభవించాలి అని? అవును, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. లోతైన ప్రశ్న అడుగుతున్నారు. అదే దేవుడు మనిషిగా అవతరించడంలోని రహస్యం. దేవుడు ఎలా మనిషిగా మారాడో నేను ఖచ్చితంగా వివరించలేను, అదొక మర్మం. కానీ కొత్త నిబంధనలో స్పష్టంగా చెప్పబడిన విషయం ఏంటంటే యేసు పూర్తిగా మనిషి. ఆయన శోధింపబడ్డాడు, బాధపడ్డాడు. ఆయన్ని సిలువ వేసినప్పుడు ఆ మేకులు ఆయన శరీరంలోకి, ఎముకల్లోకి, నరాల్లోకి దిగాయి. ఆయన నిజంగానే ఆ సిలువ మీద చనిపోయాడు. అదే సమయంలో ఆయన కేవలం మనిషి కంటే ఎక్కువ అని కూడా ప్రకటించుకున్నాడు. తానే మనిషి రూపంలో వచ్చిన దేవుణ్ణి అని చెప్పాడు. కానీ యేసు ఎప్పుడూ తాను మనిషి రూపంలో ఉన్న దేవుణ్ణి అని చెప్పలేదు కదా? ఖచ్చితంగా చెప్పాడు. ఆయన తాను మనిషినని, అదే సమయంలో దేవుణ్ణి అని కూడా చెప్పాడు. కానీ సువార్తంతటా ఆయన దేవుని కుమారుడని మాత్రమే ఉంది కదా? అవును, ఆయన దేవుని కుమారుడు, కుమారుడైన దేవుడు. అది నిజమే. కానీ దేవుని కుమారుడు అని చెప్పుకోవడం ద్వారా ఆయన దేవుణ్ణని కూడా ప్రకటిస్తున్నాడు. అయితే త్రిత్వాన్ని నమ్మని క్రైస్తవులు, నమ్మే క్రైస్తవులు ఉన్నారు కదా. చివరికి ఈ నమ్మకం నిజంగా అంత ముఖ్యమని మీరు అనుకుంటున్నారా? అవును, చాలా ముఖ్యం. ఎందుకంటే క్రీస్తు దైవత్వాన్ని నేను కాదంటే నేను క్రీస్తుని కాదన్నట్లే. ఆయనను దేవుని కుమారుడు అని చెబుతూ ఆయన దైవత్వాన్ని ఎలా కాదన్నట్లు? మీరు మనిషి రూపంలో వచ్చిన దేవుడు అని నమ్మితే అప్పుడు మీరు నాతో ఏకీభవిస్తున్నట్లే. కానీ దేవుని కుమారుడు అంటే మనందరిలాగే ఒక సాధారణ వ్యక్తి అని మీరంటే అప్పుడు ఆయన దైవత్వాన్ని మీరు తిరస్కరిస్తున్నట్లే. చూడండి, నా ఇష్ట ప్రకారం నా పక్షపాతాలతో దేవుణ్ణి నేను సృష్టించుకోలేను. దేవుని తెలుసుకోవాలంటే దేవుడు దేవుడుగా ఉండడానికి నేను వినయంగా ఒప్పుకోవాలి. దేవుడు తనను తాను యేసు రూపంలో మనిషిగా కనపరిస్తే నేను దాన్ని అంగీకరించాలి. ఆయన నమ్మదగినవాడు కాకపోతే ఆయనపై విశ్వాసం ఉంచడం అవివేకం అవుతుంది. ఎందుకంటే క్రీస్తు దైవత్వాన్ని, డైటీ ఆఫ్ క్రైస్ట్ ని నేను కాదంటే నేను క్రీస్తుని కాదన్నట్లే. చూశారు కదా, ఇస్లాం మతానికి క్రైస్తవ విశ్వాసానికి మధ్య ఉన్న ప్రధానమైన తేడా యేసుక్రీస్తు దైవత్వంలోనే ఉంది. ఖురాన్ యేసును ఒక ప్రవక్తగా మాత్రమే చూపిస్తుంది. కానీ బైబిలు యేసు కేవలం ప్రవక్త కాదు, ఆయనే మనిషిగా వచ్చిన దేవుడని, మన పాపాల కోసం ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన రక్షకుడని స్పష్టంగా ప్రకటిస్తోంది. మన పనులు మనల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్లలేవు. మనల్ని రక్షించేది కేవలం యేసుక్రీస్తుపై మనకున్న విశ్వాసమే. ఆయన మన పాపాలన్నిటినీ తన శిలువ మరణం ద్వారా తుడిచివేశాడు. ఈ సత్యాన్ని గ్రహించి మన జీవితాలను ఆయనకు అంకితం చేద్దాం. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.